హలో నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, రేపు సంక్రాంతికి సుమారు ఒక 5 సినిమాలు జరుగుతాయి. రేపు 9వ తారీఖు రాజాసాబ్ సినిమా నుంచి చివరిగా రైతయ్య సినిమా వరకు ఫుల్ బిజీ ఉన్నాయి. మరి ప్రేక్షకులు ఎవరికైతే ఆదరణ చూపిస్తారో, ఎవరిని తొక్కేస్తారో మనకు తెలీదు. బట్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం అయితే టాలీవుడ్కి ఈసారి కొంచెం భారీ మొత్తంలో నష్టం జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. అది చిరంజీవి కావచ్చు, లేకపోతే ప్రభాస్ కావచ్చు, లేదా రవితేజ కావచ్చు. రవితేజ అయితే అంచనా లేకుండానే వస్తున్నాడు. వీళ్ళ మధ్యలో ఎలాగో నవీన్ పోలిశెట్టి పెద్ద ఎఫెక్షన్ తన ఇది కాదు, కానీ తమ కామెడీతో నడిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 సినిమాల మధ్య మెయిన్ ప్రభాస్ అండ్ చిరంజీవి గారి మధ్యన మాత్రమే ఉండే అవకాశం ఉంది. సో ఇద్దరు కనుక హిట్ కొడితే మాత్రం ఇది వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కాంబినేషన్ చిరంజీవి కూడా నేను మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఇండస్ట్రీ మొత్తం ఈసారి హిట్ కొట్టాలని చూస్తున్నా అని చెప్పాడు. సో అన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నేను. అయితే కాకపోతే ఏంటంటే నష్టంలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ట్రేడింగ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.